ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీడియో చూస్తున్న సహోదరి సహోదరులకు వందనాలు శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి, యావత్ ప్రపంచమంతా ఈరోజు గుడి బిరాడే సందర్భంలో ఆ అడవుల్లో సంతోషంలో ఉన్న వారికి కొన్ని సంగతులు ఇవ్వలు మారుతున్న ఆ సమయంలోనే యేసుక్రీస్తు త్యాగము కేవలం గుడి బిరాడే రోజే కాకుండా లేదా ఈశ్వర రోజే కాకుండా మనం 365 రోజులు అనే త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. యేసుక్రీస్తు అంటే ఒక మనిషి కుమారుడు గాను, లేదా ఒడ్లవాని కుమారుడు గాను, లేదా మనుషులుగానే మనం చూస్తున్నామే తప్ప ఆయన కౌలిత్యము, ఆయన త్యాగము విలుగట్లేదు. ఈరోజు మన విలువైన ఏదనుకుంటున్నామో దానికన్నా గొప్పది ఆయన త్యాగం. అందుకే బైబిల్లో ఉన్న మాటలు మనం ఆలోచిస్తే ఆకాశము భూమి గతించిన కానీ ఏమాత్రం గతించని వాక్యం గొప్పది. కాబట్టి వాక్యంలో ఉన్న సంగతి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు శిష్యుల్లో ప్రాముఖ్యుడు, ప్రేమని శిష్యుడు యోహాను గారు రాసిన పత్రికలు మనం చూస్తే మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనంలో మనం ఉన్న సంగతి మనం చూస్తే, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను గనుక దీని వలన మా ప్రేమ ఎట్టుదని తెలుసుకొనిచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణ పెట్టబద్ధులమై ఉన్నాము. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాడు అంటాడు. అంటే యేసుక్రీస్తు కూడా ఉండి 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్లు తిరిగి ఆయన గురించి తెలుసుకున్నాడు. కాబట్టి యోహాను చెప్తూ, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు అన్నాడంట. కనుక ప్రేమ ఎట్టుదో తెలుసుకొనిచున్నాము. యేసుక్రీస్తు త్యాగం అవ్వడం వల్ల మనం యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనం ఒప్పుకోవడం వల్ల మన పాపాలకు క్షమాపణ దొరికింది. యేసుక్రీస్తు కనుక మొదటి శతాబ్దంలో గొల్గొతా కొండ మీద సిలువలో ప్రాణం ఆ త్యాగం చేయకపోయి ఉంటే మనోడు పాపాలు క్షమాపణ అనేది. కాబట్టి ఆ త్యాగాన్ని మనం ఏదో ఒక ఆదివారమో లేదా ఒక పండుగ లేదా పుడిపిలేడో లేదా ఈశ్వరుడు లేదా ఏదో అప్పుడే కాదండి, 305 రోజులు మనం ఆ త్యాగం చేసుకోవాలి. మరి ఎవరైనా ఆపద రాదుకుంటే మనం అంటాడు నీ జీవితాంతకాలం రుణపడిపోయాను, నీ జీవితాంతకాలం రుణపడిపోయాను అంటాడు. ఒక వ్యక్తి మనం ఏదైనా మనం ఆదరిస్తే ఆపద్మాంగంలో కాపాడాడండి, మేము జీవితకాలం మీ రుణం తీసుకోలేమండి. అందుకే యేసుకి త్యాగం గురించి మనం ఆలోచించగా ముందుగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు రాస్తూ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచిస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన గురించి చెప్తూ పౌలు గారు అన్నాడు, మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా అన్నాడు. మనం అనుకుంటున్నాడు, మనం ఇప్పుడు కూడా అనుకున్నాడు యేసుక్రీస్తు అంటే ఒక మామూలు మానవుడేగా, లేదా వడ్లవాని కుమారుడు, లేదా మరియా కుమారుడు, లేదా మనిషి కుమారుడు మనం లెక్కేస్తున్నామా తప్ప ఇక చెప్పొస్తున్నాడు మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాను. 5వ వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు నిమిత్త సైతము మన ఎడల తన ప్రేమను ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృప చేత మనం రక్షింపబడి ఉన్నాము. అంటే యేసుక్రీస్తు యొక్క త్యాగం వల్ల మనకేమి జరిగిందంటే మన పాపాలకు విమోచన జరిగింది, మన పవిత్రంగా తీర్చాడు. మన ఎక్సైల్గా అపరాధాల చేత అతిక్రమం చేత శక్తుల వారే మనం చేసిన పాపాన్ని బట్టి మనం నరకం వెళ్ళిపోవాలి. కానీ నరకం నుండి తప్పించడానికి సాక్షాత్ దేవుని కుమారుడు యేసుక్రీస్తు భూమిలోకి వచ్చి ఒక రోల్ మోడల్, ఒక మార్గదర్శిగా చూపించి వెళ్తాడు. యేసుక్రీస్తు అంటే ఒక మనిషి కుమారుడు కాదు, గొట్టబండ కుమారుడు కాదు, బలి కుమారుడు కాదు. ఇక్కడ చెప్తాడు మన పాపం చేత అతిక్రమణ చేత చచ్చిన వారు ఉండగా యేసుక్రీస్తు ప్రేమ చేత మనల్ని క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఇక్కడ అంటున్నాడు ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను, కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు అన్నాడు. యేసుక్రీస్తు కనుక మొదటి శతాబ్దంలో సిలువలో ఆ త్యాగం ఇవ్వకపోయి ఉంటే మానవ పాపానికి విమోచన లేదు. అందుకే యేసుక్రీస్తు పేరు ఏంటంటే పాప విమోచకుడు. ఆ యొక్క త్యాగము క్రైస్తవ సమాజానికి చేతులు బైబిల్ పట్టుకుని సంవత్సరాల తరబడి సంఘానికి వెళ్ళి సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్నా ఆయన కౌనత్యము ఈ జ్ఞానం మనకు అర్థం కాక ఇది మామూలు పుస్తకంగా లేక ఆ త్యాగం అవ్వడం వల్ల సిలువలో ప్రాణం పెట్టాడు. అప్పుడే గుర్తు చేసుకుంటున్నాం మనం. శుక్రవారం అన్న అప్పుడే గుర్తు చేసుకుంటాం. ఎక్కెక్కే ఎత్తున్నాడు ఆ రోజే 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎక్కెక్కేస్తారు. అప్పుడే అనుకుంటున్నాం. ఆ త్యాగం వల్ల ఆయన మన రక్త విజయడం వల్ల జరిగిన లాభాన్ని మరొక మాట మనం ఆలోచన చేస్తే, యోహాను గారు రాసిన పత్రికలోనే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ అన్నాడు రాయబడిన మాట, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము
మనం వెలుగును నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారయ్యుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రగా, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రగా చేసిందట. ఇంత త్యాగం ఒకటి కొరకు ఒకటి చెల్లిపోవడం అరుదు. సర్వ మానవుల కోసం భూమి మీద మనిషి చేసిన పాపానికి మోచించడానికి దేవుడే తన సొంత కుమారుని పాప శరీరం పంపి ఆ పాపానికి శిక్షను దించాడు. ఆలోచిస్తామంటారు. యేసుక్రీస్తు అంటే ఒక చిన్న మానవుడుగా, లేదా ఇది ముళ్ళకిరీటం పెట్టుకున్న యేసే కాదు, అక్కడ శిల మీద ఏడుతున్నాడు బొమ్మే కాదు అక్కడ. ఆ త్యాగం, ఆయన కాచిన రక్తాన్ని గురించి మనం ఆలోచిస్తాడు. అంటున్నాడు 7వ వచనంలో, అయితే ఆయన వెలుగును ఉన్న ప్రకారం మనం వెలుగును నడిచింది కదా, అన్యోన్య సహవాసము గలవారే. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేసిందంట. ఈ మాట ఎక్కడ ఉన్నాయని క్రైస్తవ సమాజంలో ఎక్కడ పడుతున్నాం? అమ్మ దేవుడు నమ్ముకోవడం మీద జరుగుతుంది. అమ్మ దేవుడు నమ్ముకోవడం ఎంతసేపు అవసరాలు దేవుడిని నమ్ముతున్నాం తప్ప, ఆ దేవుడు తన కుమారు లోకాన్ని పంపించి 33 సంవత్సరాల భూమి మీద ఉండి తండ్రి చెప్తాండి తూచే తప్పకుండా 100% నెరవేర్చి తండ్రి కృపాస అన్న రాజ్య బాగా ఈ 3 లోకాలు పరలోకం భూమి మీద సర్వాధికి ఇవ్వబడి. ఆ త్యాగం అంటే గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ రోజు కాదన్న త్యాగం. ఆ త్యాగం ప్రతిరోజు గుర్తు చేసి ఒక వ్యక్తి అంటున్నాం. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, జీవితాంతకాలం రుణపడి పోయినా తగ్గలేదు. మీరు రుణం ఎప్పుడు తెచ్చుకోవాలంటున్నాము? మన కోసం సిలువలో త్యాగం అయిపోయి చూపిస్తుంది. మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు ఆయన. మన వయసుకి దేవుని కుమారుడు ఒప్పుకుని బాప్తిజం తీసుకుని రక్షణకు వస్తే మా పక్కేమో దొరుకుతుందంటే, అయ్యా మామూలు అది మామూలు మత గ్రంథమే కదా, యేసుక్రీస్తు కులానికి సంబంధించి లెక్క లేకొస్తాడు. ఆయన కుమారుడు యేసు ప్రతి పాపం నుండి అన్నట్లు ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుందండి? యేసు రక్తం పవిత్రులుగా చేస్తుంది. ఆయన త్యాగం అవ్వకపోయింటే ఈరోజు మనకు కెమెరా అప్పుడు యేసుక్రీస్తు గురించి మన జీవితాంతకాలం గుర్తు చేసుకున్న తక్కువే. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో అందులో జ్ఞానం అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవిస్తే దేవుడి మాటలు జీవించిన కాక అందరికీ వందనాలు శుభం. ప్రార్థన చేసుకుందాం. పరలోకం పొందన్న మా తండ్రి, ఇంతవరకు అయితే వీడియోలో వాక్యం వింటారు. ప్రతి బిడ్డలు కూడా చెప్పబడుతున్న వాక్యం అర్థం చేసుకుని మారు మనసు పొంది వాక్యానుసారం మా జీవితాలు జీవించేసాము. అందరికీ దయచేది సమస్తమే చేతిగా అప్పిస్తూ ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందరు. రానున్న మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.